చూస్తున్నారు. ఏపీ రాజకీయాలను బీజేపీ అధిష్టానం శాసిస్తోందా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైందా అంటే దాదాపుగా అవుననే సమాధానం వినిపిస్తోంది. కానీ ఇంకా క్లారిటీ రాలేదని చెప్పుకోవాలి. అయితే పురంధేశ్వరికి రహస్య సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నేతలు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అధిష్టానం గ్రీన్ సిగ్నల్తో ఏపీ బీజేపీలో ఆనందం ఉప్పొంగుతుందని చెప్పుకోవాలి. అప్పుడు టీడీపీలో ఇన్ఫాక్ట్ టీడీపీతో పొత్తు అంశం క్యాడర్కు తెలిసేలా సంకేతాలు ఇవ్వాలని అమిత్ షా ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పొత్తు అంశం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో టీడీపీ పొత్తు పెట్టుకుని 2 మంత్రి పదవులు దక్కించుకున్న పరిస్థితి చూసాం బీజేపీతో పొత్తులో భాగంగా. అయితే బీజేపీ అగ్రనేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వాళ్లే ఏపీలో అధికారంలోకి వస్తారని విశ్లేషణలు కూడా జరుగుతున్న పరిస్థితి. జనసేనకు 20, బీజేపీకి 5 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. జనసేన 35 సీట్లు, బీజేపీ 15 సీట్లు డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ కూడా జనసేనకు 20, బీజేపీకి 5 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేదు బీజేపీ. ఏపీలో టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా టీడీపీతో పొత్తులో వెళ్ళింది బీజేపీ. ఇప్పుడు వెళుతుందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది, పొత్తుపై షా సిగ్నల్ ఇచ్చారా అనే అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, టీడీపీతో పొత్తులోకి వెళ్లేందుకు బీజేపీ పచ్చజెండా ఊపిందా? బీజేపీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారబోతున్నాయి. రానున్న 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అలాగే జనసేన కలిసి పొత్తుగా పోటీ చేసేందుకు బీజేపీ కేంద్రంగా ఒక సరికొత్త వ్యూహం తయారైతుంది. మరి ఈ వ్యూహం మేరకు 2024 ఎన్నికల్లో ఈ 3 పార్టీలు కలిసి ముందుకెళ్లబోతున్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వచ్చి హైకమాండ్ దగ్గర ఒక క్లారిటీ తీసుకున్నారు. మరి టీడీపీ జనసేనతో కలిసి వెళుతున్నామా లేదా అనే అంశానికి సంబంధించి హైకమాండ్ కూడా ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 కూడా కలిసి కట్టుగా వెళ్లి ఇక్కడ అధికారంలోకి రావాలని భావిస్తున్నాయి. మరి ఆ మేరకు బీజేపీ కేంద్రంగా ఒక సరికొత్త వ్యూహాన్ని తయారు చేస్తుంది బీజేపీ అధిష్టానం. అయితే ప్రస్తుతానికి పురంధేశ్వరికి మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పేసి తెలుస్తోంది. టీడీపీతో కలిసి వెళ్తాం, టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లోని. మరి ఆ మేరకు వ్యూహం ఖరారైపోయినట్లు తెలుస్తోంది. ఒక రూట్ మ్యాప్ ప్రకారం దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి కొన్ని గైడ్ లైన్స్ కూడా బీజేపీ అధిష్టానం ఇవ్వబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇటు టీడీపీ, జనసేనకు బీజేపీతో వెళ్లాలని ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 కాంబినేషన్స్ తో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. మరి గతంలో అలయన్స్ గా పోటీ చేసిన నేపథ్యంలో ఈ బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక కొంత అధికారంలో కూడా టీడీపీ రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక ఈ రానున్న 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కట్టుగా వెళ్లి ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. మరి బీజేపీతో వెళ్ళటం ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మైనార్టీ ఓట్ల గురించి ఆలోచించుకుంటే అధికారం చేజారిపోతుందన్న భయం కూడా ఇప్పుడు టీడీపీ, జనసేనలో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన 2 కలిసికట్టుగా ఒక బీజేపీతో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీజేపీ కూడా టీడీపీతో కలిసిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటిదాకా కూడా ఒక కన్ఫ్యూజన్, బీజేపీ టీడీపీతో కలిసి వెళ్తుందా లేదా వైసీపీకి ఇంటర్నల్ గా బయట నుంచి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. మరి వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముగ్గురు కూడా తీసుకునే నిర్ణయంతోనే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీ కేడర్ని రెడీ చేస్తున్నారు. మనం టీడీపీతో కలిసి, టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాల్సి వస్తుందని ఒక హింట్ అనేది పురంధేశ్వరికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి 2 రోజుల క్రితం ఆమె ఢిల్లీ వచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆమెకు బీజేపీ హైకమాండ్ నుంచి స్ట్రిక్ట్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి.
టీడీపీ జనసేనతో కలిసి వెళ్తున్నామని ఇప్పటిదాకా కూడా బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. బీజేపీతో కలిసి వెళ్తామా లేదా అనేది. అదేవిధంగా బీజేపీతో కలిసి వెళ్తే మైనార్టీ ఓట్స్ దెబ్బతింటాయి కదా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సెంటేజ్ కానీ చూసుకున్నట్టుగైతే 0.97 వరకు ఉన్నాయి. మరి గత ఎన్నికల్లో నోటా ఓట్లు చూసుకున్నట్టుగైతే ఈ ఓట్ల కంటే బీజేపీ ఓట్ల కంటే కూడా నోటా ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి బీజేపీ ఓటింగ్ ఏమి లేకపోయినా ఓట్స్ పర్సెంటేజ్ చాలా తక్కువగా, కనీసం 1% కూడా లేకపోయినా సరే బీజేపీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఇటు టీడీపీకి జనసేనకు తప్పడం లేదు. ఎందుకంటే కేంద్రం ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రంలో అధికారంలోకి రాగలుగుతామని చెప్పేసి టీడీపీ జనసేన భావిస్తున్నాయి. అదే గతంలో బీజేపీని వదిలేసి అలాగే కేంద్రం మంత్రి పదవులు కూడా వదిలేసి బయటకు వెళ్ళిపోయిన టీడీపీ ఇప్పుడు బీజేపీతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక వై నాట్ 175 అని చెప్పి జగన్ ప్రభుత్వం చెబుతుంది, మరి వైసీపీ చెబుతుంది. మరి ఈ నేపథ్యంలో వై నాట్ 175 అంటున్న వైసీపీ నేతలకి ఇది మింగుడు పడుతుందా? మరి జనసేన బీజేపీ టీడీపీ వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహం ఏంటి? వైసీపీ ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? బీజేపీ సపోర్ట్ చేస్తుందా వైసీపీకి లేదా అనేది కూడా ఇక్కడ కొంత చర్చనీయాంశమైంది. ఒకవేళ కానీ ఇక్కడ బీజేపీలో ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉన్నాయి. ప్లాన్ ఏ ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్తారు. మరి తర్వాత ఒకవేళ కానీ ప్రభుత్వం ఏర్పడితే ఎంపీ సీట్స్ ఎక్కువ వస్తే బీజేపీకి లాభం చేకూరుతుంది. లేకుండా వైసీపీ గారి గెలిచినట్టుగైతే వైసీపీతో తర్వాత పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ సపోర్ట్ ని బయట నుంచి తీసుకోవడానికి కూడా ఇక్కడ కేంద్రం సిద్ధంగా ఉంది. మరి ఎందుకంటే కేంద్రం 2 రకాల వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఇటు టీడీపీని వదలడం లేదు, అలాగే వైసీపీని కూడా వదిలే పరిస్థితి లేదు. వైసీపీతో బయట నుంచి ఇంటర్నల్ గా కాకుండా బయట నుంచి పొత్తు పెట్టుకొని వైసీపీతో వెళ్ళాలి అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చినప్పటికీ కూడా అక్కడ మైనార్టీ ఓట్స్ అనేవి కొంత దెబ్బతింటాయి. ఏ పార్టీకైనా బీజేపీతో వెళ్తే ఇక వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో వెళ్లే ప్రసక్తే లేదు. వైసీపీ ఇండివిజువల్ గా సింగిల్ హ్యాండ్ గా కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక బీజేపీ వెళ్తే టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాల్సింది తప్ప వేరే మార్గం బీజేపీకి లేదు. సింగిల్ గా కంటెస్ట్ చేయడం వల్ల బీజేపీకి ఉపయోగమూ లేదు. ఈ నేపథ్యంలో ఇక ఎంపీ స్థానాలు ఎవరు ఎక్కువ ఎంపీ స్థానాలు ఇస్తారు? 25 ఎంపీ స్థానాలకు కానీ ఎవరు టీడీపీ ఎక్కువ ఇస్తుందా, టీడీపీ జనసేన, లేదంటే వైసీపీ ఎక్కువ స్థానాలు ఇస్తుందా అనేది కూడా అంచనా వేస్తుంది బీజేపీ. ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ దగ్గర ఒక లెక్క ఉంది. వాళ్ళ లెక్కలు చూసుకుంటున్నాయి. ఎక్కడెక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది, ఎక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అన్ని గ్యాదర్ చేసుకుని ఒక నిర్ణయానికి కూడా వీళ్ళు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అలాగే తన సొంత ఇంటెలిజెన్స్ ద్వారా బీజేపీ హైకమాండ్ అంతా తెప్పించుకుని మొత్తం బేరీజు వేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఇక ఫైనల్ గా బీజేపీ డిసైడ్ చేసుకున్నదైతే టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలని ఖచ్చితంగా డిసైడ్ చేసుకుంది. ఆ రకంగానే వెళ్తేనే రేపు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అని చెప్పి బీజేపీ భావిస్తుంది. గతంలో కూడా చూసుకున్నట్టుగైతే ఏపీ కేబినెట్ లో బీజేపీకి సంబంధించినటువంటి 2 మంత్రులు కూడా ఉన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే మాణిక్యాలరావు ఇద్దరు కూడా ఈ కేబినెట్ లో ఉన్నారు. మరి ఏపీ కేబినెట్ లో మరి అదే విధంగా ఈసారి ఈ కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని బీజేపీ నమ్ముతుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్తాయి. ఆ మేరకు కొంత సూచనలను ఇక పురంధేశ్వరికి ఇచ్చారు. బీజేపీ శ్రేణులకు కూడా దీన్ని చేరవేయాలి అనేది కూడా చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఇంకా ఎన్నికలకు 3 నెలల టైం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక బీజేపీ ఆల్రెడీ దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ చేస్తుంది. గతంలో వచ్చినటువంటి 350 సీట్లు ఈసారి రావడం కష్టంగా ఉన్న నేపథ్యంలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. మరి ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే సపరేట్ గా రాజకీయాలు వేరేగా ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఇటు వైసీపీతోనూ ఇటు టీడీపీతోనూ ఇద్దరితో కూడా రెండు పడవల మీద కాలు వేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఎవరిని వదిలిపెట్టుకోకుండా ఎవరికి సీట్లు వచ్చినా కూడా అవి తన ఖాతాలో వేసుకునే విధంగా తనకు సపోర్ట్ దొరికే విధంగా బీజేపీ ఒక అద్భుతమైన ప్లాన్ తో ముందుకెళ్తుంది. అందుకే ఈ మేరకే ఇప్పటికే పురంధేశ్వరికి కొంత హింట్స్ ఇచ్చినట్టు సమాచారం అందుతుంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి
కేడర్కి ఒక రకంగా ముందుకు కేడర్లో కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి భావిస్తుంది. మరి ఇప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్ ని పట్టించుకోకుండా వదిలేసిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా గట్టిగా ఒక పదునైన వ్యూహంతో ముందుకు వెళ్తుంది. పదునైన వ్యూహాలు తయారు చేస్తున్నారు. ఇక తెలంగాణలో దాదాపుగా ఇక్కడ గతంలో వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ ఓట్లు, అంటే 100%, 100కి 100% ఎక్స్ట్రా ఓట్లు, ఎక్కువ ఓట్లు ఇక్కడ తెలంగాణలో వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పుంజుకుంటుంది, ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని చెప్పేసి భావిస్తుంది. గతంలో తెలంగాణలో 1 సీటు ఉన్నటువంటి బీజేపీ 8 సీట్లకు వెళ్ళింది. దాదాపుగా 6.5% ఉన్న ఓటింగ్ శాతం ఉన్న బీజేపీ తెలంగాణలో 13% వెళ్ళింది. దాంతోపాటు 3 రాష్ట్రాల ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. మరి ఈ ఎఫెక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడాలి. అలాగే ఎన్నికల్లో మోడీ, అలాగే మోడీ ర్యాలీస్ కానీ మోడీ బహిరంగ సభలు కూడా ఎక్కువ పెట్టాలి. దాంతోపాటు ఇక్కడ బీజేపీ ధూమ్ధామ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా. మరి ఇప్పటిదాకా కూడా సౌత్ లో బీజేపీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. లేకపోయినప్పటికీ అట్లీస్ట్ కోalition అలయన్స్ తో ఒక గవర్నమెంట్ ఏర్పడితే అందులో భాగస్వామిగా ఉండాలి అని బీజేపీ భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ ను వదిలే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో వెళ్ళి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఇక్కడ గవర్నమెంట్ లో కూడా వెళ్ళాలి అని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టుగా అయితే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. బీజేపీ వెళ్ళి అక్కడ గవర్నమెంట్ లో జాయిన్ కాలేదు, అలాగే వైసీపీకి సపోర్ట్ చేయలేదు. బీజేపీకి ఉన్న ఒక ఆప్షన్ టీడీపీ. సో ఈ టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే కొంత బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పేసి భావిస్తుంది. మరి ప్రజలు ఎంతవరకు ఈ 3 కాంబినేషన్స్ కి అంగీకరిస్తారా? వై నాట్ 175 అంటున్నటువంటి స్కీమ్స్ తో ముందుకు వెళ్తూ వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ఓటు వేస్తారా, వాళ్ళని గెలిపిస్తారా, లేదంటే ఈ అలయన్స్ ని గెలిపిస్తారా అనేది కూడా చూడాలి. మరి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ బహిరంగ సభలకి భారీ ఏర్పాట్లు, ఒక రూట్ మ్యాప్ ను కూడా బీజేపీ సిద్ధం చేస్తుంది. మరోమారు బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఢిల్లీ పిలిపించి మాట్లాడటం, అలాగే టీడీపీ నేతలతో కూడా మాట్లాడి, జనసేనతో కూడా మాట్లాడి ఒక వ్యూహాన్ని ఖరారు చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి త్వరలో పిలిపించబోతున్నారు. అలాగే టీడీపీ నాయకులతోనూ బీజేపీ రాష్ట్ర నాయకులతో కూడా బీజేపీ అధిష్టానం చర్చించి ఒక ప్రకటన కూడా చేయడానికి సిద్ధపడుతుంది. ఏది ఏమైనా సరే డిసెంబర్ ఎండింగ్ నాటికి ఈ ముగ్గురు సంబంధించి ఒక ప్రకటన అయితే వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ రహస్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం కేడర్ వరకు, నాయకుల వరకే ఉంచి వాళ్ళకి చెప్పి ప్రజల్లోకి పంపించాలి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్తుందనేది ఇప్పటి నుంచే వెళ్తే 3 నెలల్లో మంచి రిజల్ట్ వస్తుందని బీజేపీ భావిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి బీజేపీ పార్టీలోని ఒక సీనియర్ నాయకుడు ఆర్టీవీకి చెప్పడం జరిగింది, కలిసి వెళ్తాం బీజేపీతో అని చెప్పేసి ఆయన బీజేపీ నాయకుడు చెప్పడం జరిగింది. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తామని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక పొత్తులు దాదాపుగా ఖరారైపోయాయి. ఇంకా వ్యూహాలు తయారు చేసుకొని ఫైనల్ గా కొద్ది రోజుల తర్వాత దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా 3 పార్టీలు కలిసి అనౌన్స్ చేస్తాయని తెలుస్తుంది. రామకృష్ణ, బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ.